నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం దుమ్ము ధూళితో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని తాటికొండ మండల సిఐటియు ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి గాంధీ రామ్మోహన్ రావు ఆర్ఎండ్బి అధికారులను నిలదీశారు. గత 3 సంవత్సరాలుగా పొన్నేకల్లు గ్రామంలో 1,50,00,000 రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేశారని, అక్కడ మెటల్ లేసి ద్విచక్ర వాహనదారులకు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, భారీ వాహనాలు వచ్చినప్పుడు దుమ్ము ధూళి లేసి ఆ ప్రాంత ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యడ్లపల్లి గాంధీ రామ్మోహన్ రావు, సిఐటియు తాడికొండ మండల ప్రధాన కార్యదర్శిని. మా ఊరు నుంచి దోమర్పల్లి పోయే దారిలో తూర్పు చెరువు కట్ట దగ్గర ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఆ నిర్మాణం గత 3 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. మధ్యలో కుంటుపడితే గ్రీవెన్స్ వెళ్ళి కంప్లైంట్ ద్వారా మళ్ళీ పనులు కొనసాగించి బ్రిడ్జి స్లాబ్ వేశారు. తర్వాత సిమెంట్ కానీ తారు కానీ వేయాల్సి ఉంది బ్రిడ్జికి అటు ఇటు. అది వేయకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దాని ద్వారా అక్కడ వేసిన కంకర పైకి లేచి కంకర మీద 2 వీలర్స్ జారి పడిపోవడం, దెబ్బలు జరుగుతూ ఉన్నాయి. అలాగే వే బోర్డ్స్ లేవు అక్కడ. అలాగే కంతేరు అండర్ పాస్లో కూడా వే బోర్డ్స్ లేవు. ఈ చాలా చోట్ల వే బోర్డ్స్ లేకపోవడం వల్ల కొత్తగా వచ్చే ప్రయాణికులు కన్ఫ్యూజ్ అయ్యి రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మా ఊరు నుంచి హణిదరం దాకా డబల్ రోడ్ వేయాలి. హెవీ లోడ్ తిరుగుతున్నాయి. ఇప్పటికే రోడ్డు ఖరాబ్ అయిపోయి పెద్ద గుంటలు పడ్డాయి. ఏ విధంగా వెళ్ళాలంటే రైతుల పూట కానీ పగలు కానీ వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పొలాలకు వెళ్ళే దారి కూడా అదే. పొలాలకు మందుకట్టలు తీసుకెళ్ళి వాళ్ళ మీద తీసుకెళ్ళే పరిస్థితి కూడా లేదు. మరి ఇక్కడ పొన్నేకల్ నుంచి పండితనం దాకా డబల్ రోడ్ వేయాలి. మరి అలాగే ఈ బ్రిడ్జిని ఇదరి సిమెంట్ కానీ తారు కానీ వేసి పొన్నేకల్ మొగదల్లో ఉన్న వాగుపై ఉన్న బ్రిడ్జికి తారు కానీ సిమెంట్ కానీ వేసి కంప్లైంట్ చేయాలి. అలాగే అన్ని చోట్ల వే బోర్డులు ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంది. ఎక్కడ వస్తే అక్కడ వే బోర్డులు ఇంపార్టెంట్. అందరికి కూడా దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకుని వే బోర్డులు పెట్టించాలని ఆర్ఎండ్బి వాళ్ళకి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ బ్రిడ్జి విషయంలో నేను అవసరమైతే ఈ కాంట్రాక్టర్ల మీద ఇంజనీర్ల మీద కాంట్రాక్టర్ చెప్పుకుంటూ తాత్సారం చేస్తున్నారు. ఈ విషయం మీద మరొకసారి నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయబోతున్నాను. ఇది గమనించి ఎమ్మటే సంబంధించిన వాళ్ళు ఎమ్మటే పని ప్రారంభించి పూర్తి చేస్తారా, లేకపోతే నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి విన్నవించుకోవాలా అని చెప్పి కూడా నేను ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. కాబట్టి ఈ ఛానల్లో వస్తున్న ఈ ప్రసారం చూసిన వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఈ బ్రిడ్జి పనికి ఆదరి కానీ ఈదరి కానీ తారు కానీ సిమెంట్ కానీ వేయాలి. అది వేయకపోవటం వల్ల పెద్ద బళ్ళు తిరగటం వల్ల దుమ్ము లేసి చుట్టుపక్కల ఇళ్ళన్నింటిలోనూ దుమ్ము కొట్టుకుపోయి ప్రజలు కూడా అనారోగ్య పాలవుతున్నారు. ఇమ్మీడియట్గా పని పూర్తి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.